సరయూ నదిలో మునిగినటువంటి ప్రతి ఒక్కరికి ఆయనతో పాటుగా ప్రతి ఒక్కరికి మోక్షాన్ని ఇచ్చేసేట. వీళ్ళు రోజు నది స్నానానికి వెళ్ళేవారు. రాముడు, భరతుడు, లక్ష్మణ్ అందరూ కలిసి వెళ్ళేవారు. వాళ్ళతో పాటు చాలా మందికి వచ్చేవాళ్ళు. ఆ సరయూ నదికి అందరూ వెళ్ళి స్నాన జపాలు ఆచరించేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రాముడు మొలక వేశాడుగా, మరి పవిత్రతే తానైనవాడు, పవిత్రమైనవాడు కాదు, పవిత్రతే తానైనవాడు కాబట్టి ఆయన మునిగేట, వీళ్ళు కూడా మునిగేట. ఏంటి ఊరికనే ఇచ్చేసేట, అసలు ఏమి కూడా అడగకుండా ఇచ్చేట. దాన్ని చెప్తున్నాడు. హరుని తారక బ్రహ్మమంత్రమై అమరినర్థము రాముడు, సురలగాచి అసురుల నడచిన సూర్యకుల జోడు రాముడు, సరయునందును మోక్తి చోరలు జనుల కొసగెను రాముడు, హరియీతడు హరవిరించుల కాది పురుషుడు రాముడు, దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, జానకి పతి కొలువుడి, జానకి పతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు, దీనరక్షకు అఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. ఎన్ని చెప్పినా తక్కువే, ఎన్ని చెప్పుకున్నా కూడా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. అందుకే భవభూతి గారు కూడా ఒక మాట అంటారు. ఆయన రామాయణం రాయడం మొదలు పెట్టినప్పుడు, ఏమయ్యా మళ్ళీ రాస్తావు, ఎందుకు ఇట్లా రాస్తున్నావు, చాలామంది రాశారు కదా రామాయణం, మళ్ళీ నువ్వు రాయాల్సిన పని ఏంటి అంటే, ఇది నా తప్పు కాదయ్యా, రాముడు తప్పు. అయ్యో రాముడు ఏం తప్పు చేశాడా అనుకుంటాం మనం. ఆయన అన్నాడు, ఏం చేయను, ఎన్ని గుణాలు ప్రస్తావన చేసినా ఇంకా తరగట్లా, ఇంకా ఏదో చెప్పాల్సింది మిగిలిపోతుంది. మరి నా తప్పు ఎట్టవుద్ది, అది రాముడు తప్పు కాబట్టి నేను రాస్తా. అంటే ఎందుకు రాముడు నామం చెప్పుకోవాలంటే, ఎందుకు రోజు భోజనం చేయాలని ప్రశ్న రాలేదే? ఎందుకు భోజనం చేయాలి? రోజు హల్వా తింటే చచ్చిపోతాం గనక రోజు అన్నమే తినాలి. అందుకని రోజు రామనామమే చెప్పాలి.